బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎస్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు, రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎస్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు, రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సంస్థ ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీలు స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్ మరియు 31 జిల్లా పరిషత్లకు కూడా చైర్పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు ఖరారు ఆదేశాలు రావడంతో ఎన్నికల తేదీలు నిర్వహణపై లేఖ అందిన వెంటనే ఎన్నికల షెడ్యూల్తో నోటిఫికేషన్ జారీకి రెడీగా ఉందని చెప్పి సమాచారం ఉంటుంది. స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడే ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ముందుగా జరపాలనే ఆలోచనలనే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.